ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవ కోట్లను ఎన్నిటిలో పోషిస్తున్నావు నీ నీటి చేత. ఇంతమందిని పోషించేటటువంటి తల్లిని నిన్ను అమ్మా అని పిలుస్తాను తప్ప నేను గోదావరిని పిలవడానికి ఇచ్చగించాను. కాబట్టి అమ్మా అని పిలుస్తాను. జగనివ్వటకు ఏమి సంధియము చెప్పుమా. నిన్ను అమ్మా అని పిలిస్తే నీకు అభ్యంతరం ఎందుకు ఉండాలి? పేరు పెట్టి పిలవనమ్మా. గౌతమి గంగ ఆలోల ఘనతరంగా. గోదావరి తల్లి, నువ్వు ఘనమైనటువంటి తరంగములు కదులుతుండగా ప్రవహించి వెళుతూ లోకములను కాపాడుతా ఉంటాడు. అట్లా ఎన్ని పద్యాలు చేశాడు అంటే గోదావరి అంత గొప్పది. గోదావరి నదికి అధిష్టాన దేవత ఉంది. ఆ దేవత అనేక మందికి పలికింది, ప్రత్యక్షమైంది, మాట్లాడింది, అనుగ్రహించింది. గోదావరి ఒడ్డునే భద్రాచల క్షేత్రం ఉంది. భద్రాచల క్షేత్రంలో ఒక మహానుభావుడు నిరపాన్నదాత, ఎప్పుడు అందరికీ అన్నం పెడుతుండేవారే. ఒకప్పుడు శ్రీరామ నవమి నాడు ఆయన అన్నదానం చేసేటటువంటి సమయంలో నెయ్యి తక్కువైంది. ఆయన 2 కడవలతో గోదావరి ఒడ్డుకెళ్ళి గోదావరి అధిష్టాన దేవతని ప్రార్థన చేసి, అమ్మ నాకు నెయ్యి తక్కువైంది, 2 కడవల నెయ్యి తప్పి నాకు నెయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ నీకు ఇచ్చేస్తానని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి గోదావరిలో దిగి గోదావరిలో 2 కడవలు ముంచారు. ముంచితే ఆ కడవలలోకి వెళ్ళినటువంటి నీరు నెయ్యిగా మారింది. ఇవన్నీ నేను ఒకవేళ అబద్ధాలు చెప్పాను అని అనుకుంటే మీరు భద్రాచలం క్షేత్రానికి వెళ్ళినప్పుడు అమ్మసత్రం వెళ్ళండి. ఆయన చేసిన అన్నదానానికి ప్రీతి చెందిన రామలక్ష్మణులు ఒకప్పుడు వంట వాళ్ళు రాకపోతే వాళ్ళే వచ్చి వంటలు చేశారు. వంటలు చేసి ఎవరు చూడకూడదు, మేము చేసిన వంట పూర్తయిపోయిన తర్వాత చెప్తామని గుప్తంగా గదిలో కూర్చొని వంటలు పూర్తయిపోయిన తర్వాత బయటకు వచ్చి వంట పూర్తయిపోయింది, మేము గోదావరి స్నానం చేసి వచ్చి భోజనం చేస్తాము ఏంటని విడిపోయి ఇక్కడ రావడం మానేశారు. అయ్యో, ₹1 సొమ్ము పుచ్చుకోలేదు, భోజనం చేయలేదు. ఆయన ముచ్చుకుని చూస్తే వంట చేసినటువంటి పెద్ద పెద్ద గుండిగల మీద శ్రీరామ లక్ష్మణ అని పేర్లు రాసున్నాయి. అప్పుడు అర్థమైంది, వచ్చి వంట చేసిన రామలక్ష్మణుడు. ఇప్పటికీ నువ్వు అమ్మసక్కలు పెడితే ఆ రామ లక్ష్మణ అని పేరు రాసినటువంటి గుండిగలు మీకు అంటే గోదావరి నదికి ఒక అధిష్టాన దేవత ఉందని, ఆ అధిష్టాన దేవత అనుగ్రహిస్తుందని, గోదావరి నది ప్రవాహం ఒక క్షేత్రానికి పక్కన వెళ్ళడం అంత గొప్ప విశేషమని, అది కేవలం కాకతాళీయం కాదని, చాలా చాలా గొప్ప క్షేత్రం అయితే ఆ క్షేత్రాన్ని ఒలుసుకుంటూ వెళ్ళడంలో నదికి కూడా ఎంతో సంతోషం, సంతృప్తి ఉంటాయి. ఎందుకంటే తెల్లవారితే ఆ నదీ జలాన్ని తీసుకొచ్చి క్షేత్రంలో ఉన్నటువంటి స్వామికి అభిషేకం జరుగుతుంది. నా నీటి చేత స్వామి తడుస్తాడు, ఇంకా ఇంతకన్నా నా జీవితానికి ఏం కావాలి అని పరవశించిపోతుంది. ఎందుకనంటే నిజానికి ఇదే నారాయణమూర్తి ఒకప్పుడు హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికి ఆదివరాహమూర్తిగా వచ్చాడు. వచ్చి సముద్రంలోకి దిగాడు వేదాలు వెతికి తీసుకురావడానికి. యద్రోమనంధ్రమది పూర్తి విధావదక్షౌ వారాహ జన్మని బభూవ రవీ సముద్రాః తం నామనాథమరవిందై దళం యశోదా పాణిద్వయాంతర జలైః స్రపయాం బభూవ అంటారు కృష్ణకర్ణామృతంలో లీలాశకుడు. ఆయన ఆ వేదాల్ని వెతికి తీసుకురావడం కోసమని చెప్పి ఆదివరాహమూర్తి సముద్రంలోకి దిగితే సముద్ర జలములు ఆయన రోమకూపాల్లోకి సరిపోలేదు. ఆయన పైకి లేచి విదిలిస్తే శరీరాన్ని ఆయన తల జూలు నుంచి వెంట్రుకల నుంచి రోమకూపాల్లోంచి బయటకు వచ్చినటువంటి నీటి బిందువులలో తలవడానికి బ్రహ్మాదులు తలలు వచ్చి నమస్కరించారు. ఒకప్పుడు సముద్రంలో దిగితే సరిపోని నీళ్లు ఆయన చిన్ని కృష్ణుడిగా వచ్చినప్పుడు యశోదాదులు స్నానం చేయిస్తే కాళ్ళ మీద బోర్లా పడుకోబెట్టుకుని దోషిడి నీళ్లు తీస్తే సరిపోయి అంత చిన్న పిల్లవాడిగా కృష్ణ పరమాత్మగా వచ్చాడు. లీలామానుష విగ్రహం. అటువంటి స్వామికి నిరంతరం తన నీటి చేత అభిషేకం జరగడం, తన నీటి చేత పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం ఇటువంటి ఉపచారాలు జరగడం, ఆ నది ఎంతో కోరుకుంటే, ఎంతో సంతోషాన్ని పొందితే, నేను ఈ క్షేత్రం పక్క నుంచి వెళ్ళాలని కోరుకుంటే
అప్పుడు ప్రవహించి వస్తుంది. అటువంటి గోదావరి ఈ ధర్మపురి క్షేత్రాన్ని ఉరుసుకుంటూ వెడుతోంది అంటే ఇలా తలెత్తి చూసినప్పటికీ నేను ఉన్నటువంటి విడిదిలో మేడ నుంచి చూడగానే నాకు గోదావరి కనపడగానే 2 చేతులు ఎత్తి నమస్కారం చేశాను. అంత గొప్ప నదీ ప్రవాహం వెడుతోంది అంటే ఈ క్షేత్రం ఎంత వైభవమైనటువంటి క్షేత్రమో చెప్పడానికి ఆ ప్రవాహమే పెద్ద నిదర్శనం. ఇక విశేషించి ఈ క్షేత్రానికి ఒక అద్భుతమైనటువంటి విశేషం, మిగిలిన ఎక్కడా కనపడనటువంటి విశేషం, ఈ క్షేత్రంలో యమధర్మరాజు గారు విరాజమానుడై ఉండడం. యమధర్మరాజు గారు తన కర్తవ్యాన్ని విడిచిపెట్టడం. లోకానికి ఏది నియమం ఉందో ఆ నియమాన్ని మాత్రం ఆయన ఆపడం. దీనికి మర్త్యలోకము అని పేరు. మర్త్యలోకములకు ఒక నియమం ఉంది. ఇక్కడికి మనం ఏ శరీరంతో వస్తామో ఆ శరీరం పట్టుకుని వెళ్ళడం సాధ్యం కాదు. ఈ శరీరాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి. అందుకే జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ తస్మాద్ అపరిహార్యేద్ధే నత్వం శోచితుమర్హసి అశోచ్యానందశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే కథాసు నకథాసూంశ్చ నానుశోచంతి పండితాః వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని కృష్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. శరీరాన్ని విడిచిపెట్టి విడిచిందే జీవుడు ఇతర లోకములకు వెళ్ళి చేసిన పాపపుణ్యములకు అనుగుణంగా కొత్త శరీరాన్ని పుచ్చుకోవలసిందే. మధ్యలోకంలోకి వచ్చిన తరువాత శరీరం పడిపోవడం అనేటటువంటిది నియమం. కాలంలో ఎప్పుడు శరీరం పడిపోవాలో అప్పుడు యమధర్మరాజు గారు నిష్పక్షపాతంగా కాలపాశాన్ని మెడలో వేసి లాగుతాడు. అందులో అనుమానం లేదు. కానీ భాగవత గ్రంథంలోనే ఒక మాట ఉన్నది, ఎవరు పరమ ధార్మికులైనటువంటి వారో అటువంటి వారి జోలికి ఆయన వెళ్ళడు. పైగా ఆయనే తన భృత్యులను పిలిచి చెప్తాడు, ఎవరు పరమ భాగవతోత్తములైన వారు ఉంటారో వాళ్ళ పాద ధూళి నా దగ్గరికి తీసుకురండి. వాళ్ళదే కాదు, వారి 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 చేరిన వారి వాళ్ళతో కూడి ఉన్నటువంటి వాళ్ళ జోలికి కూడా వెళ్ళద్దు. వాళ్ళకి ప్రాణోత్క్రమణ సమయమైనప్పుడు లేత ఆకులో వాళ్ళ పాదములకు అంటి ఉన్నటువంటి రజస్సుని తీసుకురండి, నేను నా కిరీటం మీద వేసుకుంటాను, తల మీద ధరిస్తానంటాడు. అంటే దేవుడు ఎవరు ధర్మాత్మలో అటువంటి వారి యొక్క మెడ మీద పాశాన్ని వెయ్యడు. అది ఆయనకున్న నియమం. యమధర్మరాజు గారు అంటే కేవలం ప్రాణములు తీసేవాడే కాదు, ఆయనకి ధర్మరాజా అని బిరుదునామా ఉంది. అందుకే మహాభారతంలో ధర్మములకు ఆలవాలమైనటువంటి ధర్మరాజు గారు కానీ విదురుడు కానీ వాళ్ళందరూ ధర్మరాజు గారి యొక్క యమధర్మరాజు గారి యొక్క అంశలో వచ్చినటువంటి వాళ్ళు. యథార్థముగా మాట్లాడాలి అంటే ఆ ధర్మం కోసమే భగవంతుడు అవతారములు స్వీకరిస్తాడు. అజాయమానో బహుధా విజాయతే అంటుంది వేదం. నిజానికి భగవంతుడికి అనేక జన్మలెక్కవలసిన అవసరం లేదు. ఆయన చేసిన పాపం ఏముంది, ఆయన చేసిన పుణ్యం ఏముంది. ఆయనకి పాపము లేదు, పుణ్యము లేదు. ఆయన రెండింటికి అతీతుడు. జన్మ కర్మజమే దివ్యం అంటాడు. నా జన్మ నా కర్మ దివ్యములు అంటాడు. మరి ఎందుకు ఒక శరీరంతో ఆయన పుడుతుండడం, ఎందుకు వస్తున్నాడు? అనేక సార్లు అనేక శరీరాలతో వచ్చాడుగా. వేదోద్ధారణ మంతరాభరణ బుద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ కృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయం వ్యాపార పారీణ చోడీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అని అనేక మార్లు అనేక రూపాలతో అనేక అవతారాలుగా భూమి మీద వచ్చాడు కదా. అంటే యథార్థములకు ఆయన దేని కొరకు భూమి మీదకి ఒక శరీరంతో వస్తారో దీన్ని చెప్పాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. నేను ప్రధానంగా ఒక అవతారంతో ఎందుకు వస్తాను అంటే కేవలముగా ధర్మ సంరక్షణ కొరకు ఒక రూపాన్ని స్వీకరిస్తాను. ధర్మ సంరక్షణ కొరకు ఒక రూపాన్ని తీసుకోవలసిన అవసరం ఎందుకు ఏర్పడుతుంది
అంటే పరిత్రాణాయ సాధూనాం, ఎప్పుడు నాయందే మనసు పెట్టుకుని జీవించేటటువంటి పరమ భాగవతోత్తములైన వారు నన్ను ఒక రూపంతో చూడాలని కోరుకున్నప్పుడు యథార్థమునకు ఒక రూపమే లేని నేను ఒక రూపాన్ని పొంది ఈ భూమిని